తెలియదు. కానీ కొన్ని రోజు మనం తెలిసి కొన్ని తప్పు చేస్తున్నాం, తెలియని కొన్ని తప్పు చేస్తున్నాం. మనం ఏమంటే మనిషి ఎంత సంపాదించినా సంపాదన మీద కోరిక పోదు. నేను కావచ్చు ఇంకోటి సంపాదిస్తే ఇంకా సంపాదించుకోవాలి, వేలు కోట్లు పెట్టుకోవాలని వస్తుంది ఎవరికనగా మనిషికి. కానీ మా గురుగారు గారు వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎంత సంపాదన ఆరోగ్యాన్ని కాపాడుకోలేదు. డబ్బుల కోసం తిండి లేక నిద్ర లేక ఏ కాలు చేస్తాము. తర్వాత డబ్బు అనేది ఇప్పుడు ఎంత సంపాదించో అంత డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. సమయభావాన్ని అందరూ కూడా పాటించాలి. ఇప్పుడున్న మహిళలు తప్పుగా ఉన్న డాక్టర్ చెప్తారు. ఇప్పుడున్న మహిళలు ఎలాంటివంటే సమయభావం ఉండదు. ఆఫీస్ పోవాలి పిల్లలు, తర్వాత పిల్లలు స్కూల్ పోవాలి, యజమాని పోవాలని చెప్పేసి హడావుడిగా పోతున్న లేకుండా లేచి చక్కగా ఒక్కరికే పోతున్నారు. వాళ్ళు కార్యక్రమం చేసినట్టు సమయంలో ఉండదు. కానీ చేసి తప్పేమంటే అగ్నిదేవులు నొక్కాలంటే స్నానం చేసి తీరాలి. అక్కడ అగ్ని నీకు యాత్రలు కావచ్చు, కరెక్ట్ స్థాయి కావచ్చు, అగ్ని. కాబట్టి ఉన్న దాంట్లో కనీసం కాలంలో వెళ్ళగండి, లేకపోతే స్నానం సమయం లేకపోతే ఇది. తర్వాత ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే శారదా పీఠం శృంగేరి, మీరు వినే ఉంటారు అందరూ. శృంగేరి శారదా పీఠం దగ్గర ఆ పీఠాలు కూర్చున్నాడు ఒక మిడిల్ ఏజ్ అమ్మాయి, మిడిల్ క్లాస్ యువత వస్తుంది అనుకోండి, ఒక 35 ఏళ్ళ వచ్చి గట్టిగా ఆ పీఠాలు కాలు పెట్టుకుంది.